సో రాజమండ్రికి ఎందుకు వచ్చాను అంటే ఇక్కడికి మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. ఎందుకంటే మన ఛానల్ ఎడిటింగ్ ఎక్కడ చేస్తారు అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. ఎట్లా అంటే ఒక నైట్ టైంలో కనుక విజువల్ చూస్తే చాలా బాగా డిజైన్ చేశారు. ఈ బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టారు ఏంటి అనేది మాత్రం మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. హలో తమ్ముడు. సో మన చైతన్య మన ఛానల్ చూస్తూ ఉంటారు. తమ్ముడు హాయ్ నాన్న, ఎలా? సో ఎలా ఉన్నావు తమ్ముడు? చాలా హ్యాపీగా. సో ఇది ఒక లైక్ ఎట్లా అంటే హై రేంజ్లో ఉంది. నేను ఇదంతా హైదరాబాద్లో చూశాను. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ ఇస్తాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ అక్కడ చూస్తాను. రెస్పెక్ట్ అనేది ఉంటుంది చూడ, అక్కడ నిజంగా నేను అక్కడే ఫీల్ అయిపోయినా. అంటే అదంటే మీరు ఎడిట్ చేయడానికి అక్కడ తీసేస్తాను. సో ఇది అంటే యూట్యూబర్స్ ఉన్నారు కదా అక్క, మా జాబ్ ఏంటంటే యూట్యూబ్, ఓన్లీ యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ గైడెన్స్ ఇవ్వడం. మనం వర్క్ చేస్తున్న వాళ్ళ విషయం పక్కన పెడితే వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేస్తాం. బట్ మిగతా బయట వాళ్ళకి కూడా, కొత్తగా తెలియని వాళ్ళకి కూడా యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి. సో ఇది నేను ఇక్కడ టేబుల్, ఇది అంటే స్టార్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు అక్క ఈ సిస్టమ్తో స్టార్ట్ చేస్తాం. అంటే మీరు కనుక హైదరాబాద్ అంటే మాకు హైదరాబాద్ రావాలంటే ఈ గోదావరి జిల్లాలో వదిలి రావచ్చు. రాకేష్ మాస్టర్ గారికి చైటుకి సంబంధం ఏంటి? ఇక్కడ ఫోటో ఉంది ఇక్కడ. హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ ప్రస్తుతం ఎక్కడుందో తెలుసా? రాజమండ్రికి వచ్చేసింది. సో రాజమండ్రికి ఎందుకు వచ్చాను అంటే ఇక్కడికి మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్కి వచ్చాను. ఎందుకంటే మన ఛానల్ ఎడిటింగ్ ఎక్కడ చేస్తారు అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. సో మా తమ్ముడు వాళ్ళు రీసెంట్గా ఇల్లు కట్టడం జరిగింది. సో వాళ్ళ ఆఫీస్ కూడా కొత్తగా ఇన్నోవేషన్ చేశారు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, అప్పుడు నేను రాలేకపోయాను. సో నేను వాళ్ళని కాల్లో అడిగాను. సో మన ఆఫీస్ టూర్ చేయడానికి మీరు ఏమన్నా పర్మిషన్ ఇస్తారా తమ్ముడు? తప్పకుండా అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. నేను ఆల్రెడీ కాల్ చేశాను వాళ్ళకి. సో ఒక్కసారి బయట నుంచి విజువల్ చూస్తేనే ఏంటంటే ఒక స్టూడియోలా కనిపించేస్తుంది. ఇక్కడ ఒక్కసారి చూపెట్టినాను. ఒకసారి ఒక యూట్యూబ్ సింబల్ అక్కడ చూడండి ఒకసారి. ఈ ఊర్లో ఇదొక్కటే హైలైట్ ఇక్కడ. అంటే ఈ బిల్డింగు మనం అక్కడ నుంచి కనుక చూస్తే ఎట్లా అంటే ఒక నైట్ టైంలో కనుక విజువల్ చూస్తే చాలా బాగా డిజైన్ చేశారు. ఎంతైనా ఎడిట్ చేసే వాళ్ళకి ఆలోచనలు వేరే ఉంటాయి కదా. సో ఆ ఆలోచనతో చేస్తారు. అక్కడ యూట్యూబ్ సింబల్ చూస్తారు కదా. సో ఇక్కడ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను రాజమండ్రికి వచ్చాను. రాజమండ్రికి వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అంతా కూడా అయ్యాను. సో నేను రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే చాలామంది చేయలే ఇంతవరకు. ఫస్ట్ టైం అనుకుంటాను, మన ఛానల్లోనే ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా ఆఫీస్ టూర్ చేయడం అనేది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళంతా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా చాలా చాలా టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆఫీస్ టూర్లో. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మన ఛానల్ ఎడిట్ చేసే వాళ్ళు ఎవరెవరు అండ్ ఏమేం చేస్తారు అక్కడ. సో దాని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. రండి ఒకసారి పైన ఆఫీసు మనము చూద్దాం రండి. సో మెట్లు ఎక్కుతుంటూనే మనకి ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఎదురైంది. ఇక్కడ నిజంగా చాలా పీస్ఫుల్గా కట్టించారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక్కసారి చూపించినాను. ఒకసారి ఈ బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టారు ఏంటి అనేది మాత్రం మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఒక మంచి వైబ్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే అందరికీ తెలుసు కదా బుద్ధుడు మనం ఎందుకు పెడతామనే విషయము. సో నేను తప్పకుండా వాళ్ళతోనే కనుక్కుందామని ఎందుకు పెట్టారనే విషయము. చాలా చాలా బాగుంది కదా, చూడండి ఒక్కసారి. చాలా గ్రాండ్గా పెట్టారు ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్టే ఇంప్రెస్ అయిపోయాను ఇక్కడ ఈ ప్లేస్లో ఇంప్రెస్ అయిపోయాను. ఇంకా లోపల ఎలా ఉంటుందో తెలియదు మనకు, అది కూడా చూద్దాం పదండి. అమ్మయ్య మెట్లు ఎక్కేసాను. సో వాళ్ళైతే లోపల ఉన్నారు. నేను కాల్ చేశాను ఆల్రెడీ, ఒకసారి బెల్ కొట్టాను.
హలో తమ్ముడు. సో మన చైతన్య మన ఛానల్ చూస్తూ ఉంటారు. తమ్ముడు హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. మీరు వరంగల్కి వచ్చారు కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం అనేది. సో నిజంగా ఈరోజు నేను ఇక్కడ రావడం గల ముఖ్య ఉద్దేశం వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆఫీస్ హోమ్ టూర్ చేద్దామని వచ్చేసాను. మైక్ ఇస్తాను ఫస్ట్ మీకు. మొత్తానికి వరంగల్ నుంచి తెలంగాణ నుంచి రాజమండ్రికి మీ స్నేహ వచ్చేసింది, ఆంధ్రకి వచ్చేసింది మీ స్నేహ. సో ఎలా ఉన్నావు తమ్ముడు? చాలా హ్యాపీగా మీరు రావడం చాలా ఎగ్జైట్ ఉంది అక్కడ, చాలా హ్యాపీగా ఉంది అక్క. చైతు ఎక్కువే మాట్లాడి ఈ మధ్య చైతు కొంచెం తక్కువ, మనకు కృష్ణ ఎక్కువ టచ్ లో ఉంటాడు మనకి, ఎందుకంటే అన్ని వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు కాబట్టి. సో అవన్నీ మనం అన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్ని విషయాలు. సో వాళ్ళు ఫస్ట్ ఆఫీస్ ఇనాగ్రేషన్ నన్ను ఇన్వైట్ చేశారు వాళ్ళు. నేను అప్పుడు కొంచెం బిజీగా రాలేను తమ్ముడు అని చెప్పేసి అన్నాను. సో అనుకోకుండా రాజమండ్రికి వేరే పని మీద వస్తున్నా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ తప్పకుండా మా ఇంటికి రావాలి, మా ఆఫీస్కి మీరు విజిట్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. నేను వాళ్ళని ఏమన్నానంటే సరే విజిట్ చేయడం కాదు, నాకు మా ఆఫీస్ టూర్ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఓకే అన్నారు. సో రెడీగా ఉన్నారు ఆఫీస్ టూర్ చేయడానికి. సో ఒకసారి ఆఫీస్ నుంచి చూపెడదాం ఒకసారి అంటే చూపిద్దాం. సో నాకు నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ ఇవి మాట్లాడకంటే ముందు మెట్ల దగ్గర నుంచి రాగానే ఆ బుద్ధుడిది పెట్టారు కదా, ఒక మైండ్ లో చూడని ఒక వైబ్ వచ్చింది. ఎందుకట్లా అంటే పాజిటివ్ వైబ్స్ రావాలని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. అవునవును, బుద్ధుడి బయట కొన్ని శాంతికి చిహ్నం అని చెప్పేసి అంటారు బుద్ధుడి. బయట కొన్ని చూసి వస్తాం కదక్క, అన్ని మర్చిపోయి వచ్చి పీస్ఫుల్ గా వర్క్ చేసుకోవాలి, పీస్ఫుల్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు మైండ్ లో ఏమి ఉండకూడదు, వచ్చేటప్పటికి మనకు అంత పాజిటివ్ వైబ్స్ ఉండాలి. కానీ నిజంగా నాకు అంటే కింద అది చూపించేటప్పుడు అంటే ఏ లెవెల్లో చేశారో వీళ్ళని చెప్పేసి అని అనుకున్నాను. మెట్లెక్కగానే నాకు బుద్ధుడి విగ్రహం చూడగానే ఒక మైండ్లో అది పడిపోయింది. సో మీ మైండ్లో ఆలోచన ఇదన్నీ అక్కడ చెప్పాను వాళ్ళకి, ఎందుకు ఇలా పెట్టారో తెలుసుకుందాం అని చెప్పేసి అని, మైండ్ రిలీఫ్నెస్ కోసం అని చెప్పేసి అని అంటున్నాను. నిజంగా చాలా మంచి థాట్ అది. అంటే ఏటెస్కి ఎవరికైనా సరే ఏ వర్క్ చేయాలన్నా కూడా ఫస్ట్ మైండ్ రిలీఫ్ అనేది ఉండాలి. సో మంచి టిప్ చెప్పారు. టిప్ అందరు గమనించారు కదా, మా తమ్ముళ్ళు ఒక టిప్ చెప్పారు. ఆ టిప్ అందరు కూడా ఫాలో అవ్వండి. అందరి ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు చాలా అవసరం, ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో రండి ఇది చూపెడదాం ఒకసారి. ఇక్కడ నేను కూర్చుంటాను అక్క, అంటే ఈ టేబుల్ నాది, నేను ఆల్రెడీ మనదే ఉన్నది రండి ఒకసారి. సో ఓకే, అదే తమ్నెల్స్ అన్ని కూడా నేను డిజైన్ చేస్తాను నాకు ఇక్కడ ఈ టేబుల్ మీద. ఓకే అదక్క. సో అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నువ్వు తంబ్లైన్స్ అవన్నీ నువ్వు చేస్తావు కదా నాన్న, ఈ తంబ్లైన్స్ అన్ని రోజుకి ఎన్ని చేస్తావు అన్నారు? రోజుకి ఇంచుమించుగా ఒక 30 తమ్నెల్స్ వరకు చేస్తాం. ఓ నైస్, చాలా బాగా వర్క్ మీద ఉంటుంది. ఒక తమ్లకి ఎంత టైం పడుతుంది? ఇంచుమించుగా ఒక 40 minutes టైం పట్టించాక. 40 నిమిషాలు అంటే 30 అంటే మరి ఎంత టైం అయితే సరిపోతుంది మరి నీకు? అంటే మనము కనీసం 9 hours to 10 hours వర్క్ చేస్తాం కదా, టైం అయితే సరిపోతుంది అంటే ఇంకా అలా మేనేజ్ చేస్తాం మాకు. ఎందుకంటే మనకి క్లయింట్స్కి అంటే టైంకి ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది పలానా టైంకి అని చెప్పేసి అంటారు, కొంతమంది ఎమర్జెన్సీకి ఇస్తారు, కొంతమంది ఏమో మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఇవ్వాలని చెప్పేసి అంటారు. కానీ ఏంటంటే మనం క్లయింట్స్ నుంచి మనం కోరుకునేది ఏంటంటే మనం టైంకి ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, అదొక మెయిన్. చూస్తారు కదా మా తమ్ముడి వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుంది అనేది. సో మీ స్నేహ ఊరికే ఎవరికి అంటే చాలామంది అడిగారు నన్ను, అవి తర్వాత మాట్లాడదాం మనము. సో ఇక్కడ ఇవన్నీ కప్పు ఫ్యామిలీ యొక్క. ఓకే 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 ఓకే. ఫస్ట్ హాల్లో ఇంటర్లో తీసుకున్నది అక్క అది. అవునా? అమ్మ నాన్నగారు, చైతు తమ్ముడు అండ్ కృష్ణ అండ్ పెద్దమ్మ. సో వీళ్ళ ఫ్యామిలీ అన్నట్టు ఇదంతా కూడా. చూడండి ఎలా ఉంది ఇక్కడ కప్పులు. ఇంకా పెట్టలేదు అక్క, అంటే రీసెంట్ గా పెట్టాము కాబట్టి ఇంకా తీసుకోలేదు, తీసుకుంటాం అక్క. చాలా ఇక్కడ వర్క్స్ వచ్చినాయి, ఇక్కడ రాస్తాం అక్క మొత్తాన్ని. అది పైన నేను రాజమండ్రి డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ లో చదివానక్క. అప్పుడు ఇక్కడ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ అక్కడ జరిగినప్పుడు ఎడిటింగ్ చేయమన్నారు ఒక వీడియో, అంటే ఒక అంటే మనకి మా హైలైట్స్ అంటే ఇప్పుడు మేము చదువుకున్న గ్రూప్లో దానికి సంబంధించి మొత్తం అంతా కూడా ఒక వీడియో ఎడిటింగ్ చేయమన్నారు. చేసినాక కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటారు కదా, ఆయనకు నచ్చింది వీడియో బాగా నచ్చితే దానికి ఇచ్చారక్క. అది కూడా ఎడిటింగ్ వచ్చింది అప్పుడు కూడా. అంటే చాలా మందికి చదువులో వస్తుంది, నాకు ఎడిటింగ్ లో వచ్చింది అప్పట్లో. సో మా తమ్ముడు చదువుకుంటున్న క్రమంలోనే దాని మీద ఆలోచన పెట్టి ఎడ్యుకేషన్ పెట్టేసి ఎడిటింగ్ లో ఒక మంచి అవార్డు తీసుకున్నారు. చాలా గ్రేట్, చదువుకున్న చోట ఆ ప్లేస్ తీసుకున్నారు అనేది. సో నెక్స్ట్ ఈ బోర్డు నాన్న. అవునక్క, బోర్డు అంటే మనం వర్క్స్ వచ్చినాయని కూడా దీంట్లో రాస్తాం అక్క. ఓకే, అన్న వచ్చినాయని కంప్లీట్ చేసుకుని టిక్ మార్క్ చేసుకుని ఇంకో ఏదైనా కొత్తగా వస్తే కనుక రాసుకోండి. ఎందుకంటే దాంట్లో రాసుకుంటే మనకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఓకే వీళ్ళు చేయాలి అని చెప్పేసి తెలుస్తుంది. మనం రాసుకోకుండా అంటే
ఫోన్ చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి దాంట్లో అన్ని రాసుకొని మొత్తాన్ని వర్క్ చేస్తాం. ఓకే, అంటే ఈ రోజు వర్క్ సైట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎన్ని thumbnails చేయాలి, ఎన్ని వీడియోస్ ఎడిట్ చేయాలి అని మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటారు. సో ప్లాన్ చేసి అక్కడ పెట్టేసుకుంటాను, అయిపోయింది. నిజంగా సూపర్ అండి. నిజంగా ఎడిటర్స్ అంటే ఈ టైంకి వాళ్ళకి ఇస్తారో ఎవరు అని చెప్పేసి అని చాలా మంది మన మైండ్ లో ఉంటుంది. కానీ మా తమ్ముడు వాళ్ళ వర్క్ డెడికేషన్ చూసారు అంటే ఒకసారి ప్రణాళిక అనేది ఉంది. ఒకసారి పడుకునేటప్పుడు నైట్ 2 కూడా అవుద్దక్క. ఎందుకంటే క్లయింట్స్ కి మనకి టైంకి ఇవ్వాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మెయిన్ నాకు కదక్క. అంటే అమౌంట్ అనేది మనకి వర్క్ చేసిన తర్వాత వస్తే రాకపోతే అని పక్కన పెట్టండి, మళ్ళీ మనకి వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి, టైంకి ఇవ్వాలి, అది మెయిన్ అక్క. అందు గురించి అంత టైం లేట్ అయ్యింది. సూపర్. అసలు నేను నిజంగా నాకు లోపలికి రాగానే ఒక మంచి వైబ్ కనిపించింది, డెకరేషన్ కానీ ఇదంతా కూడా. సో ఇది ఒక లైక్ ఎట్లా అంటే హై రేంజ్లో ఉంది. నేను ఇదంతా హైదరాబాద్లో చూశాను, అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ ఇస్తాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ అక్కడ చూస్తాను. అండ్ ఇంటర్వ్యూస్ పక్క పక్కనే ఉంటాయి కదా ఛానల్స్లలో, అక్కడ చూశాను. కానీ మన రాజమండ్రిలో సో ఇంత అంటే మీ ఊర్లో సీతానగరంలో నిజంగా ఇంత మంచి ఆఫీస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మో ఎంత బాగా కట్టారు నిజంగా. అంతా కూడా చూపిస్తాను, ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను. మా తమ్ముడితో పరిచయం చెప్పేసి ఇది నాన్న చైతు ఎడిట్స్ డిజిటల్ మీడియా. సో చాలా మందికి మా ఛానల్ ఇదే అన్నట్టు, అంటే మా ఛానల్ ఆఫీస్ అన్నట్టు. ఇది మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ఆఫీస్ వచ్చేసి చైతు ఎడిట్ డిజిటల్ మీడియా ఆఫీస్ అన్నట్టు. సో నేను ఇక్కడ ఎందుకు ఇచ్చానని తర్వాత మాట్లాడతాను, ఫస్ట్ మా తమ్ముడితో మాట్లాడతాము. అయ్యో ఇక్కడ మనది ఆల్రెడీ వీడియో, అయ్యో బాబు ఏమన్నా ఉందా, ఒకసారి అన్నది చూపెడతారు. ఇది రీసెంట్గా అంటే ఇంకా ఇది వీడియో అప్లోడ్ కాలేదు, ఇంకా ఇది అంటే ఎడిటింగ్ అవుతుంది. తమ్ముడు హలో నాన్న, ఎలా ఉన్నావు? సూపర్ అక్క. నిజంగా నేను బాగున్నాను. సో వీళ్ళు పాపం నా కోసం చాలా అంటే చాలా, నేను ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకొని తప్పకుండా చేస్తాము అది అని చెప్పేసి అనేసి వీళ్ళు ఉన్న రెస్పెక్ట్ అనేది ఉంటుంది చూడ, అక్కడ నిజంగా నేను అక్కడే ఫీల్ అయిపోయాను. అంటే నాకు రెస్పెక్ట్ అక్క, ఎందుకంటే నార్మల్ కామన్ పీపుల్స్ చేసి సక్సెస్ అయింది వేరక్క, కానీ ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఇంత బాగా చేస్తున్నారు కదా, అందుకనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ ఆల్రెడీ మన వీడియో ఎడిటింగ్ అవుతుంది ఒకటి, కానీ ఇప్పుడు వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటారు కదా, రోజుకి ఎన్ని చేస్తారు వీడియోస్? నేను ఒక హాఫ్ డే మొత్తం వీడియో ఎడిటింగ్ చేస్తానక్క, ఒక హాఫ్ డే తమ్ముడికి తమ్ముడు చేస్తానక్క. ఓకే ఓకే. అంటే వర్కర్స్ తక్కువ కదక్క, మ్యాన్ పవర్ లేదు, కొంచెం ఇబ్బంది. లేదు మీకు మ్యాన్ పవర్ లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మాకు ఆల్రెడీ మన వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమన్నారు, చాలా మందికి డౌట్ అడిగారు కదా నన్ను, మీరు వీడియోస్ ఎక్కడ ఎడిట్ చేపిస్తున్నారు, thumbnails ఎక్కడ చేపిస్తున్నారు, అండ్ ఈ షార్ట్ వీడియోస్ ఇంత గ్రాండ్గా ఎలా చేస్తున్నారు అసలు ఇవన్నీ కూడా. మన thumbnails చేసినప్పుడు చాలా మంది ఏమంటుంది తెలుసా, ఎక్కడ చేపిస్తున్నారు ఇవన్నీ అసలు అని చెప్పేసి అంటారు. చాలా మందికి నేను రాజమండ్రి అని చెప్పేసి అన్నాను, అంత దూరం ఇచ్చేసావా నువ్వు అంటే, సో నమ్మకం అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నాను. అండ్ అంటే తమ్ముడు ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఇక్కడ పెట్టేసి? 2 months అవుతుంది. సో ఇది మీ ఇద్దరు ఆఫీస్ అన్నట్టు, చైతు ఎడిట్ డిజిటల్ మీడియా. సో ఇది మా ఆఫీస్ ఇది. సో మా ఆఫీస్లో thumbnails కానీ వీడియోస్ కానీ సో ఎవరైనా చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా నేను ఇక్కడ కింద నెంబర్ పెడతాను, వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ వాళ్ళ వర్క్ చూడండి, వర్క్ అంటే ఫస్ట్ మన ఛానల్ చూడండి, ఒకసారి మీకే అర్థమైపోతుంది. సో ఆ వర్క్ మెచ్చి చాలామంది ముందుకు వచ్చారు. నేను కూడా ఇంకా 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 రావాలి, మీరు ఇంకా బిజీ అయిపోవాలి అని చెప్పేసి అని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ చూద్దామా తమ్ముడు? చూద్దాం. సో ఇది నాన్న అది బెడ్రూమ్ అక్క, అంటే మేము వర్క్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి బెడ్రూమ్. ఓకే ఓకే ఓకే. అంతే రెస్ట్ తీసుకుంటారు ఇందులో, అంటే కొద్దిసేపు నువ్వు ఒకసేపు తమ్ముడు అట్లా వర్క్ చేసుకుంటూ రెస్ట్ తీసుకోవడానికి. ఓకే ఓకే. ఇక్కడ ఇదంతా కూడా స్టూడియో, అంటే మీరు ఎట్లా డిజైన్ చేశారు ఈ స్టూడియో అంతా? అంటే పర్పస్ అనేది అంటే అదంటే మీరు ఎడిట్ చేయడానికి అక్కడ తీసేసుకున్నారు. సో ఇది అంటే యూట్యూబర్స్ ఉన్నారు కదక్క, మా జాబ్ ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ గైడెన్స్ ఇవ్వడం, అంటే యూట్యూబ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి. మీరు రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా, అంటే యూట్యూబ్ గైడెన్స్ అంటే ఎలా thumbnails ఏ టైం పోస్ట్ చేయాలి, వీడియోస్ ఏ టైం పోస్ట్ చేయాలి, thumbnails ఎలా అట్రాక్ట్ అవ్వాలి, అండ్ కాపీరైట్స్ ఏమేమి వస్తాయి. నేను రీసెంట్ ఒక వీడియో చూసాను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లో, అంటే యూట్యూబ్లో ఏ వీడియో ఏ టైంకి పోస్ట్ చేయాలి ఒకటి మంచిది అనేసి, తర్వాత వీడియో కంటెంట్ ఏ విధంగా ఉండాలనే దాని గురించి అవన్నీ నేను విన్నాను. అంటే మేము ఇది చేయడానికి కారణం ఏంటంటే అక్క, మెయిన్ ఇప్పుడు మనం చాలా మంది యూట్యూబర్స్ పాపులర్ కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది కూడా మనం వర్క్ చేస్తాం. అయితే వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది అంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తున్నారు. యూట్యూబ్ వీడియో చేసిన కాకుండా చాలా మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళకి మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి
వీడియో చేద్దాం అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అంటూ ఒక సెటప్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా ఇలా సెటప్ చేసాం. సో ఇది దానికి కారణం. అంటే మనకి మన దగ్గర ఉన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో అంటే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకంటూ ఒక అంటే ఇది ఉండాలి, ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు మంచిగా చేసుకుంటారు ఛానల్. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకి తెలియాలన్నా మనం ఆలోచించకూడదు. నాకు మెయిన్ కారణం అదక్క. అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఫస్ట్. మనం వర్క్ చేస్తున్న వాళ్ళ విషయం పక్కన పెడితే వాళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేస్తాం. బట్ మిగతా బయట వాళ్ళకి కూడా కొత్తగా తెలియని వాళ్ళకి కూడా యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అసలు ఏ టైం పెడితే మనకి మంచిగా వ్యూస్ వస్తాయి, అసలు ఏ కంటెంట్, అసలు ఏ కేటగిరీలు ఎలా చేస్తే ఎలా ఉంటుంది, మొత్తం అన్ని కూడా దానికి సంబంధించిన మొత్తం నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మేము దాని గురించి అలా చేసాం. సూపర్ 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 టిప్స్ కూడా మనకు అన్నీ వచ్చేస్తున్నాయి మన ఇన్స్టాగ్రామ్ వైటీ టాక్స్, వైటీ టెక్ టాక్స్ యూట్యూబ్ అంటే వైటీ అంటే యూట్యూబ్ అక్క, టెక్ టాక్స్ ఓకే. యూట్యూబ్ సంబంధించి టెక్ మొత్తం. అంటే ఫ్యూచర్ లో మేము గ్యాడ్జెట్స్ కూడా ఒకసారి చెప్పండి ఛానల్ పేరు క్లియర్ గా వాళ్ళకి చెప్పండి ఒకసారి. వైటీ టెక్ టాక్స్ ఛానల్. అంటే ఆ ఛానల్ మేము క్రియేట్ చేయడానికి దేనికంటే అంటే ఇప్పుడు క్రియేటర్ ఎన్ని ఇబ్బందులు పడతారు అంటే వాళ్ళకి చాలా మంది తెలియక స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక దాంతో మేము ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. వైటీ టెక్ టాక్స్ ఛానల్ పెట్టడం ఏంటంటే మామూలుగా టెక్ అంటే దాంట్లో ఉన్న గ్యాడ్జెట్స్ ఇప్పుడు లైక్ మైక్ కానీ ట్రైపోడ్ కానీ, సో ఇదంతా కూడా మేము ఫ్యూచర్లో తీసుకొద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి పాడ్కాస్ట్ అంటే సక్సెస్ అయిన యూట్యూబర్స్ ని ఆ ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది. సూపర్ సూపర్. సో ఇది నా ఇక్కడ టేబుల్ ఇది అంటే స్టార్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు అక్క ఈ సిస్టమ్ తో స్టార్ట్ చేసాం. ఈ సిస్టమ్ అయితే కొత్తగా ఇంకా వర్కర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా. ఓకే ఓకే. అయిపోయినట్టు ఇక్కడ టేబుల్ ఇంకోటి 2 టేబుల్స్ కింద ఉన్నాయి. కానీ మీరు హైదరాబాద్ లో పెట్టాలండి ఆఫీస్ కు, ఇక్కడ కాదు. ఇక్కడ అంటే ఈ రాజమండ్రికి ఇంత హైలైట్ చూపించారంటే మీరు కనుక హైదరాబాద్ అంటే మాకు హైదరాబాద్ రావాలంటే ఈ గోదావరి జిల్లాలో అవునవునవును. కానీ మేమందరం కోరుకుంటున్నాం, మన యూట్యూబ్ క్రియేటర్స్ అందరం కూడా మనం కోరుకునేది ఒకటి, మన యూట్యూబర్స్ అందరం కూడా మనము సో వీళ్ళిద్దరు కనుక హైదరాబాద్కి వచ్చేస్తే మన వీడియోస్ ఒక రేంజ్లో మనము ఎడిట్ చేయించుకోవచ్చు. సో ఎక్కడున్నా సరే వీడియోస్ వీళ్ళకంటే చేరుతూ ఉంటాయి అనుకోండి. అండ్ ఇది నాన్న చెప్పాను కదా బుద్ధుడా, సరే అక్కడ బయటకు రాగానే ఎలా అయితే మనకు ఉందో సో ఇందులోకి అంటే వాళ్ళు వర్క్ ఇద్దరు చూడండి ఇక్కడ అక్కడ ఇద్దరు కూర్చొని ఏదైనా ప్రెస్ మీద ఇక్కడ చూస్తూ ఉంటారు అనుకుంటా. వేరే లెవెల్ నా నిజంగా మీరు అందరూ. సో ఇక్కడ దేవుడి అవునా, నేను నిజంగా ఇందాక టేబుల్ దగ్గర అక్కడ కూడా చూసాను, అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోస్ ఎక్కువ ఉన్నాయి. అంటే నాకు వెంకటేశ్వర భక్తులు అన్నట్ట. అవునక్క, వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే. వాడపల్లి వెంకటేశ్వర స్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అని ఇక్కడ నమ్మకము. నేను వెళ్ళి చూసాను కూడా అక్కడ. అదే అదే. సో మెయిన్గా ఇంకొక విషయం, ఇక్కడ రాకేష్ మాస్టర్ గారికి చైతుకి సంబంధం ఏంటి? ఇక్కడ ఫోటో ఉంది ఇక్కడ. అంటే ఫస్ట్ మనం ఈ చైతూరిస్ డిజిటల్ మీడియా స్టార్ట్ చేయకముందు నేను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఆయన ఛానల్ ఉండేది అక్క. ఆయన ఛానల్లో వర్క్ చేశాను. ఎప్పుడంటే 21లో అనుకుంటా అప్పుడు వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత అక్కడ ఇంచుమించుగా ఒక 4 months 5 months వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఇంకా అక్కడ చిన్న ఇష్యూస్ వల్ల వచ్చి నేను ఓన్గా స్టార్ట్ చేశాను. అంటే ఆయనకి నాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆయనకి నాకు చాలా బాండింగ్. ఆయనకి నాకు ఎంత బాండింగ్ అంటే నా బర్త్డేకి భోజనం పెట్టించారు అక్క అన్నదాసంలో. అంత బాండింగ్. ఒకసారి చూసాను ఒక వీడియో తన ఛానల్లో ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో రాకేష్ మాస్టర్ సార్ గారు చాలా మందికి యూట్యూబర్స్ కి సపోర్ట్ చేశారు అని చెప్పేసి అని విన్నాను. చాలా మందికి మంచి సపోర్ట్ ఆయన డాన్సర్స్ కానీ వాటికి వీటికి అని చెప్పేసి. అంటే ఇప్పుడు మాస్టర్ తోటి శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ తర్వాత వీళ్ళందరూ ఎంత సక్సెస్ అయ్యారో దాంట్లో నేను కూడా ఒక నాకు ఫుడ్ పడ్డ ప్రతి ఒక్కరు కూడా చేయాలంటారు కదా అక్క. అలా దాంట్లో నేను కూడా ఒక నక్క. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఈ పొజిషన్కి వచ్చాను. అంటే ఫస్ట్ నేను చైతు ఎడిట్ డిజిటల్ మీడియా చేసినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసిన పర్సన్ ఆయనే. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళని చాలా మంది పరిచయం అయ్యారు. బాగా సపోర్ట్ చేశారు. ఒక్క కోణం చూస్తారు అక్క, ఇంకో కోణం ఉన్నది. ఆ కోణంలో కొంచెం అట్రాక్ట్ అయిన వాళ్ళకి అది వదలలేదు. ఆయనకి అట్రాక్ట్ అయిన దాంట్లో మేము కూడా అసలు చెప్పాలంటే ఈ ఆఫీస్ అనేది ఆయన చేతుల మీద ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కానీ బ్యాడ్లక్ ఏంటంటే అక్క, మేము ఎప్పుడైతే ఆఫీస్ అనుకున్నామో ఆయనతో ఓపెన్ చేయించుదాం అని చెప్పేసి అనుకున్నాము, ప్లానింగ్ వేసుకున్నా. ఆ మాస్టర్ చనిపోయారు అక్కడ. కానీ ఎక్స్పెక్ట్ చేయలే కదా మీరు తను ఇట్లా చనిపోతారు అది ఇది అని చెప్పేసి అనేసి. అంటే ఇంకా ఆయన ఎలాగో లేరు అని చెప్పేసి ఇంకా చూసినప్పుడు ఆయన గుర్తుకు రావాలని చెప్పేసి ఇలా చేసుకున్నాం. అంటే అక్కడ డైలాగ్ అదే అక్కడ మార్పు చెందినవాడే. చూపించండి నాన్న ఒకసారి.
మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఎల్లప్పుడు మంచి మంచి విశేషాలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాయి. ఇట్లా మీరు సూపర్. అంటే ఆయన ప్రతి వీడియోలో కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అదే చెప్తారు అక్క. కాబట్టి మనం ఎవరైనా సరే మన ఆఫీస్కి ఎవరికైనా విజిట్ చేయడానికి వచ్చినా సరే అది చదివితే ఆయన వీడియోస్ అంటే ఆయన గుర్తుకు రావాలి అనే దాంతో మేము అది పెట్టాం అక్క. ఓకే ఓకే. ఆ ఫోటో చూసారా? అది విద్య నేర్పిన గురువుని మనం ఎలాగో ఎప్పుడు మర్చిపోకూడదనే ఒక అదే సంకల్పమే అంటాము మనము, ఆదర్శం అని చెప్పేసి అంటాము. సో అది వీళ్ళిద్దరిలో ఉంది. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను ఒక విషయం తెలియచేయాలి. నాకు చైతు పరిచయం కావడానికి గల ముఖ్య కారకులు వచ్చేసి స్వాతి వదిన, అప్పు అన్నయ్య. వీళ్ళిద్దరి వల్ల నాకు చైతు పరిచయం అయ్యారు. సో నేను నిజంగా స్వాతి వదినకి అండ్ అప్పు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా నన్ను అంటే నేను అప్పుడు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను చూసుకుంటాను స్నేహ అని చెప్పి వదిన వాళ్ళు చెప్పడము, స్వాతి వదిన, అప్పు అన్నయ్య నిజంగా నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండ్ వాళ్ళ ద్వారా నాకు వీళ్ళు పరిచయం అయ్యారు. అండ్ అది కూడా నేను ఎప్పుడు అందుకని నువ్వు గుర్తు చేస్తావు కదా, అది అందుకే విద్య నేర్పిన గురుని సపోర్ట్ చేసిన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో నాకు వాళ్ళ వల్ల వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి వదిన, అప్పు అన్నయ్య, ఇంత మంచి వాళ్ళని పరిచయం చేసినందుకు మీరు. అండ్ ఇప్పుడు మీ స్నేహ సోషల్ మీడియాలో ఒక ముందుకు వెళ్తుంది ఛానల్లో, అండ్ ఛానల్ అందరికీ తెలుస్తుంది అంటే కారణం వాళ్ళు ఒక పక్కన అయితే మరొక కారణం మీరు. ప్రతి ఒక్క వీడియో విజువల్స్ అనేది నిజంగా చెప్తున్నాను చాలా బాగా మనకి ఇట్లా కావాలి తమ్ముడు, మనకి ఇలా చూపించాలి అనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు మేము చెప్పినట్టు కాకుండా వీళ్ళ లెవెల్లో అంటే ఎట్లా అంటే ఇలా చేస్తే వీడియో అట్రాక్ట్ అవుతుంది, జనాలు చూస్తారు, మీరు కంటెంట్ అనేది చూపించండి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఏదో మన వీడియో పెట్టి ఫేమస్ అయిపోవాలి అట్లా ఇట్లా అంటే వాళ్ళకి అట్లా నచ్చదు. వాళ్ళకి ఒక పద్ధతిగా ఒక వీడియో ఇలా తీయండి, ఇలా చేయండి, సజెషన్స్ ఎవరు ఇవ్వరు. వీళ్ళకి మంత్లీ మనము శాలరీ లాగానో లేకపోతే వీడియోకి ఇంత మనం ఇచ్చేది ఇస్తున్నాం అనుకో అట్లా చేయరు ఇక్కడ వాళ్ళు. ప్రతి వీడియోలో కూడా ఒక క్లారిటీ అనేది ఉండాలి, ప్రతి దాంట్లో ఒక మెసేజ్ అనేది ఉండాలి. మీ ఛానల్ హైప్కి రావాలి అంటే ప్రతి దాంట్లో కూడా వచ్చేస్తారు వీళ్ళు. అండ్ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చైతు ఎడిట్ డిజిటల్ మీడియాలో ఇప్పుడు మీ స్నేహ ఉంది. సో మన ఆఫీస్లో మనం వీళ్ళ ముచ్చట్లు పెట్టుకుంటూ మన ఆఫీస్ టూర్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీగా. కానీ నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి మీకు నిజంగా. అంటే నేను ఒకనొక సందర్భంలో చాలా బాధపడ్డాను. మన ఛానల్ నాకు హెల్త్ బాగాలేనప్పుడు హ్యాక్ అయింది. సో వీళ్ళిద్దరూ మన ఛానల్ని 32 అవర్స్లో బ్యాక్ తీసుకొచ్చారు. అది మామూలు విషయం కాదు నిజంగా. హ్యాట్సప్ మీ ఇద్దరికి. చాలా చాలా టెన్షన్ పడ్డారు అప్పుడు. మంచి మూవ్ ఆన్లో ఉన్న ఛానల్ అప్పుడు మనది. సో ఏమైపోయిందంటే అది హ్యాక్ అవ్వడం అనేది చాలా దారుణంగా చేసేసారు. అది బ్యాక్ తీసుకొచ్చుకునే విధంగా లేకుండా చేసేసారు. కానీ వీళ్ళిద్దరూ ఎట్లా అంటే అంత కష్టపడ్డారు. యూట్యూబ్ వాళ్ళతో పోటాపోటీగా మెసేజ్ చేసి అడ్జస్ట్ చేసి కష్టపడి నా కోసం మళ్ళీ మన ఛానల్ని తీసుకొచ్చారు. నిజంగా దానికైతే మీరిద్దరు అన్నాను, అది నేను ఎప్పుడు మర్చిపోను. నేను నిజంగా 2 days అన్నం కూడా తినలేదు, అంత టెన్షన్ అయిపోయి. అంతమంది సబ్స్క్రైబర్స్ని, అంత మంచి ఫాలోయింగ్లో ఉన్న ఛానల్ మనకు అదనేది. ఇప్పుడు మీ స్నేహ అందరికీ పరిచయం అవుతుందంటే కారణం ఒక ఎత్తు స్వాతి వదిన వాళ్ళ అప్పు వాళ్ళు అయితే, ఇంకో కారణం మీరిద్దరు. ఎప్పుడు నేను మర్చిపోను వాళ్ళిద్దరిని. అలాంటిది ఏం లేదు. కంటెంట్ ఈజ్ మెయిన్ అక్క. యూట్యూబర్స్ చాలా మంది స్టార్ట్ చేస్తారు కానీ కంటెంట్ ఇప్పుడు 2 videos 3 videos పెట్టుకుంటారు అక్క, ఛానల్ స్టార్ట్ చేస్తారు, వదిలేస్తారు. అవునవునవును. అలా కాకుండా కంటెంట్ అనేది ప్రాపర్గా కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మంచి విధంగా వెళ్ళాలి. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎటువంటి విధంగా చేయకుండా అది ప్రాపర్గా వెళ్ళిందంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అక్క. దాంట్లో నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు అక్క. నేను చాలా మంది గైడెన్స్ ఇస్తాను. దాంట్లో ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు అక్క, చాలా తక్కువ, రేరు. దాంట్లో ఫస్ట్ ఫాలో అయ్యేది ఎవరంటే మీరు. ఎడిటింగ్ ఇలా చేసావు ఎందుకంటే దానికి ఒక కారణం లేదని చెప్తాను. లేదంటే మీరు ఇలా చెయ్యమ్మా అంటే అలా చేయాలి. ఎందుకంటే మీ మాట మేము వినాలి, కరెక్టే కాదనట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ విరుద్ధంగా మీరు వెళ్ళరు. కానీ ఏంటంటే వెళ్ళకుండా చేసే బాధ్యత మాకు. ఎందుకంటే ఖచ్చితంగా పాయింట్ చేయాలి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ అది సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దానికి విరుద్ధంగా నిజంగా అంటే వీళ్ళు నాకు చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అక్క ఇలాంటివి చేస్తే వీడియోస్ పోవు అండ్ ఇలాంటి చేయకండి, అండ్ కాపీ రైట్స్ వీడియోస్ కూడా పెట్టకూడదని, బీజిఎమ్స్ యాడ్ చేయొద్దని కొన్ని చాలా వరకు నాకు మెసేజ్ ఇచ్చారు. మన ఛానల్ ఒక ముందుకు వెళ్తుందంటే కారణం నిజంగా నాకు ఇచ్చే టిప్స్ కూడా. మనం కొన్ని షార్ట్ వీడియోస్కి వీళ్ళు ఇచ్చే సపోర్ట్ అండ్ అది ఇదంతా కూడా మామూలుగా ఉండదు. అండ్ నిజంగా నాకు ఒక ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది. ఇప్పుడు రాజమండ్రి ఉండట్లేదు, ఈ ఆఫీస్ అట్లా ఉంది. ఈ
దీన్ని ఏమంటారు, ఈ యొక్క విజువల్స్ అన్నీ కూడా ఈ ఆక్వా దీన్ని ఏమంటారు లోపల ఉన్నంత అంత చాలా బాగున్నాయి ఇవన్నీ. అండ్ నాకు నిజంగా టైమింగ్స్ కానీ ఇవన్నీ చాలా చాలా బాగా నచ్చాయి. సో మొత్తానికి మన ఆఫీస్ టూర్ అయితే అయిపోయింది. చాలా తెలుసుకున్నాను. అంటే మనము వీడియోస్ పంపించడము అది ఇది ఒక ఎత్తు అయితే ఇక్కడ పనిచేసే విధానం మరొక ఎత్తు ఇక్కడ. సో మీ కష్టం అంతా నేను ఫోన్లో కాకుండా ప్రత్యక్షంగా చూశాను. ఎంత డెడికేషన్ వర్క్ ఉంటుంది అనేది వీళ్ళది, అండ్ ఎంత కూల్గా ఉంటారు అనేది కూడా చాలా బాగా అర్థమైంది ఇక్కడ. సో మీరు ఇంత కూల్గా ఉండడానికి కారణం కూడా తెలుసుకున్నాను. సో ఇప్పుడు 2024 ముగుస్తుంది, 2025 వస్తుంది. సో చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కూడా కొత్త ఆలోచనతో కొత్త అడుగులు ప్రయాణం చేయాలని చెప్పేసి అనుకుంటారు. అంటే యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమి ఇస్తారు యాజ్ ఎ క్రియేటర్గా? అవునక్క, అంటే ఎడిటర్గా అంటే నేను ఓన్లీ మామూలుగా మనం ఎడిటింగ్ ఒకటే చేయనక్క. అంటే ఎడిటింగ్ కాకుండా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తాను. అంటే ఈ వీడియోస్ వెళ్తే ఎలా ఉంటుంది, దేనికి ఏ ట్యాగ్స్ పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా పెట్టాలి, థంబ్నెయిల్ ఎలా ఉండాలి, మొత్తం అన్ని కూడా ఉంటాయి అక్క. ఇప్పుడు దానికి కేటగిరీ ఎలా ఉండాలి, ఇదంతా కూడా మొత్తం అంతా రీసెర్చ్ చేస్తాను నాకు ఎప్పటికప్పుడు. అంటే ఈ యూట్యూబ్ అనేది 24 లాగా ఉండదు, ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఇంకా అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 25లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరున్నా సరే మామూలుగా ఒక కేటగిరీ అంటూ అనుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ అనుకోండి, ఆ కుకింగ్ సంబంధించిన వీడియోస్ దాంట్లో ఇంకా డిఫరెంట్గా చేసేలా ఆలోచించండి. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి గోదావరి జిల్లా ఉన్నాయి, ఇక చాలా గ్రీనిష్ ఉంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ ప్లేసెస్లో చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి అలా అట్రాక్ట్ అవుతారు వ్యూస్. సో ఆ విధంగా ఆలోచించండి. అలా చేస్తే మనకి మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచిగా ఛానల్ త్వరగా పుషప్ అవుద్ది. సో డిఫరెంట్గా ఆలోచించాలంటే బట్ మన తెలుగు వాళ్ళే కాకుండా హిందీ వాళ్ళే కాకుండా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి చూసిన వాళ్ళకన్నా చేసిన వాళ్ళు ఎక్కువయ్యారు. సో కాబట్టి వాళ్ళకన్నా మన బెస్ట్గా ఇచ్చేలాట్లు ఆలోచించండి. సో అలా చేస్తే కనుక మనకి వితిన్ 25లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా 1 yearలో సక్సెస్, ఖచ్చితంగా 1 year కాదు, ఓన్లీ ఒక వీడియో చాలు సక్సెస్ అవ్వాలంటే. సో నేను చెప్పేది అయితే అది. అండ్ మాతోటి వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక మేము ఒక క్లయింట్లో అయితే చూడం, అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, ఒక క్లయింట్లో అయితే చూడం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం. అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా సరే నేను ఖచ్చితంగా చెప్తాము. అంటే తన కానీ నేను కానీ వీడియో ఎడిటింగ్లో తన ఏదైనా మిస్టేక్ వచ్చినా తను చెప్తాడు. తర్వాత తమ్నైల్లో అంటే ఈ ఫొటోస్ ఎలా దిగాలి, అసలు ఏ విధంగా టైటిల్ పెడతాం, మనకి ఓపెన్ చేస్తారో ఇదంతా కూడా నేను ఎప్పటికప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో మాతో ఏంటంటే ఒక క్లయింట్లో అయితే చూడం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ చూస్తాం. సో అక్క ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 22లో October 5న స్టార్ట్ చేశారు ఛానల్. అప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ వీడియో నుంచి ఎలా కష్టపడ్డారు, ఇప్పటికి కూడా ఎలా కష్టపడ్డారు. అసలు చెప్పాలంటే అక్కకి రెవెన్యూషన్ పక్కన పెడితే నార్మల్గా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబర్స్ మంచిగా వచ్చారు, ఇంకా చేసేవాళ్ళతో వెళ్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఛానల్ డెవలప్ అయింది కాబట్టి. కానీ అక్క అలా ఉండలేదు, స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, ఇప్పుడే ఎలా ఉన్నారు. కాబట్టి సేమ్ అదే అక్కనే అలా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ త్వరగా అవుతారు. అంటే సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వదిలేయకూడదు, కంటిన్యూస్గా చేస్తే బెస్ట్ అని నేను చెప్తాను. అదక్క. ఇంకా వీడియో ఎడిటింగ్ గురించి కానీ, ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అదే వీడియో ఎడిటింగ్ చేసే కన్నా ఫస్ట్ వీడియో క్వాలిటీ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వీడియో తీసేసామా, ఇలా తీసామా మనం కాకుండా వీడియో కంటెంట్ ఎంత ఫోకస్ పెట్టామో వీడియో క్వాలిటీ అంటే కంటెంట్ క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అవుతాం అక్క. కాబట్టి కాపరేట్స్ కానీ ఏమి యూజ్ చేయకుండా కొంచెం కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇప్పుడు అన్ని స్ట్రిక్ట్ పెట్టేసాడు, మొత్తం రోబోటిక్ పెట్టేశాడు కదా. ఏం లేకుండా చిన్నది ఇలా వీడియో పెట్టినా సరే ఛానల్ ఎగిరిపోతుంది. అలాగా నెంబర్ ఆఫ్ ఛానల్స్ మేము చేసిన ఛానల్సే పెట్టలేని వీడియోస్ పెట్టినా సరే పాపం జరిగిందక్క. రీసెంట్ గా 2 ఛానల్స్ అలాగా ఇదైంది, మొత్తం ఛానల్ సస్పెండ్ అయిపోయింది. ఒక అమ్మాయి తన హోమ్లీగా చేస్తా, చాలా బాగా నీట్ గా చేస్తారు. ఆవిడైతే అదే ఏంటంటే రోబోటిక్ అక్క, అది ఇక్కడ మనం మిస్టేక్ చేయకపోయినా అది మిస్టేక్ వచ్చిందని చెప్పేసి పాయింట్ చేసి అది జరుగుతుంది అక్క. అంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది, అది మిస్టేక్ చాలు ఛానల్ డిమానిటైజేషన్ అయిపోవాలి, లేదంటే ఏదైనా సరే అవ్వచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఏది పడుతుందో ఓపెన్ చేయకుండా ఉండి, మెయిల్ చేయబడితే చాలా వస్తూ ఉంటాయి, ప్రమోషన్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఏ సోషల్ మీడియాలో పోస్టులు తీసుకొచ్చి ఫేస్బుక్ కానీ అనంతరం ఏ సోషల్ మీడియా ఉంటాయి కదా, షేర్ చాట్ కానీ ఇన్స్టా కానీ ఈ వీడియోస్ తీసుకొచ్చి ఇవి మనం యూట్యూబ్లో పెట్టకూడదు అక్క. ఇలాంటి చాలా టిప్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ దాకా రీసెంట్ గా చెప్తున్నారు కదా మీ ఛానల్ మానిటేషన్ అయిపోయిన ఛానల్స్ అక్క, మానిటేషన్ ఆగిపోయింది అక్క. లక్షల్లో అమౌంట్ వచ్చి గెయిన్ చేసుకున్న వాళ్ళు కూడా ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మానిటేషన్ ఆగిపోయింది, వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, తీసుకురావడం పోయాం మళ్ళీ అలాంటివి కూడా. కాబట్టి అలాంటి ఏం మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కంటెంట్ ఎంత క్వాలిటీగా ఉంటుందో వీడియో కూడా అంత క్వాలిటీగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
ఓకే, సూపర్. నిజంగా చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు యూట్యూబర్స్కి. అండ్ కొత్తగా 2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి. సో అది మీకు అంటే మీ ఇష్టం, మా తమ్ముళ్ళ దగ్గర చేయించుకోవాలా లేదనేది మీకు వదిలేస్తున్నాం అది. సో మా తమ్ముడు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోలింగ్ అవుతుంది కదా. సో ఒకవేళ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు టిప్స్ కావాలన్నా అండ్ మీ ఛానల్ ఎలా పెట్టాలనుకున్నా, సో మీరు అడిగారు కదా ఒక మాట, ఫస్ట్ ఇది చెప్తాను. చాలామంది అడిగారు కదా. సో ఛానల్ గురించి అంటే ప్రత్యక్షంగా నేను ఇక్కడికి వచ్చి ఎందుకు చూపిస్తున్నానంటే మన ఛానల్ ఇట్స్ మీ స్నేహ ఛానల్ యొక్క పూర్తి బాధ్యత కూడా వీళ్ళిద్దరిదే. సో మన ఛానల్కి గైడ్స్ కానీ అన్నీ వీళ్ళు చూసుకున్నారు కాబట్టి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ చూసే ప్రజలు ఎవరైతే ఉంటారో, వ్యూస్ అందరూ ఎవరైతే ఉంటారో, ఒకవేళ మీకు కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే సో కింద కనిపిస్తుంది కదా ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ఒక మంచి ప్రారంభం అయితే అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో మూలకున్న మీ స్నేహ ఈరోజు ఇంతమంది ప్రజల ఆదరణ పొందుతుందంటే కారణం నాతో పాటు వీళ్ళందరి సపోర్ట్ కూడా. అలా అని కాదక్క, ఏమంటారంటే ఇప్పుడు మేము అంటున్నాం కదక్క, మేము కదక్క మనం. ఎందుకంటే మీరు ఇంత సక్సెస్, మీరు ఇంత కంటెంట్ మీద ఫోకస్ పెట్టకపోతే చాలా అంత హైప్ అవుతుంది కదా. మేము చేసేది మేము చేస్తాం అక్క, కానీ కంటెంట్ క్రియేటర్ ఏది చేయాలో చేస్తే చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒకసారి ఒక వీడియో వ్యూస్ పోకపోతే అడిగాను వీళ్ళని, ఎందుకు వ్యూస్ పోవట్లేదు తమ్ముడు, ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, అది మీ ఇష్టం, మీరు వీడియోస్ చేయండి అని చెప్తారు కానీ చాలా లేటెస్ట్ అది యువర్ విషయం అని చెప్పేసి అంటారు. కానీ మీరు కంటెంట్ అంటే మీరు మొదటి నుంచి ఏ కంటెంట్ అయితే మనం పెట్టామో వీళ్ళు అవన్నీ ఫాలో అవుతారు. అంటే ఇంత ముందు నుంచి ఎన్ని వీడియోస్ పెట్టారు, ఎంత చేశారు, మళ్ళీ ఎక్కడెక్కడ వ్యూస్ ఆగిపోవడం కూడా కారణం ఏంటి అనేది అంతా చూస్తారు వీళ్ళు. సో ఇదే అన్నట్టు కారణం ఇది. ఇంకోటి ఏంటంటే అక్క, అంటే జాగ్రత్తగా ఉండాలక్క. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కానీ ఏదోలా చేస్తారు కానీ కానీ బాజ్బొమ్మలో చూడాలి. అదే ఇప్పుడు మాత్రం నిజంగా చాలా రూల్స్ వచ్చేసాయి యూట్యూబ్లో. అది నాకు రీసెంట్గా అర్థం అవుతుంది. క్రియేటర్స్ కూడా ఎక్కువైపోయారు కదక్క, ఎక్కువైపోయారు చాలామంది. అండ్ నాకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా ఒకటి, మనం ఎంత ఎత్తులు ఉన్నా కూడా మనకు వెనక బ్యాక్ బోన్ సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నేనైతే అది ఎప్పుడు మరవను. కానీ నేను చెప్తాం అక్క, కానీ ఏంటంటే అందరూ ఏం చేస్తారని మేము చెప్పినా సరే ఫాలో అవ్వరు. కానీ ఏంటంటే స్నేహక్క మా దగ్గరికి 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చారు. అంటే ఛానల్ క్రియేట్ చేయడం కూడా మా దగ్గర క్రియేట్ అయింది. ఇప్పుడు 6 lakhs దగ్గరికి వచ్చారు. అంటే మేము చెప్పింది ఫాలో అవ్వమని చెప్పట్లేదు, కానీ ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా వెళ్ళకూడదని చెప్తాము. తర్వాత ఏమో కంటెంట్ మీద కూడా ఫోకస్ అని చెప్తాం. ఆ యొక్క అలా ఫోకస్ పెట్టారు కాబట్టి ఈరోజు ఇలా సక్సెస్ అయ్యారని నేను చెప్తాను అక్క. సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచి వాల్యుబుల్ టిప్స్ చెప్పారు. అండ్ కొత్తగా ప్రారంభం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఛానల్ గురించి వాళ్ళకు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ నా కోసం వీరిద్దరు అండ్ నా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు నిజంగా నా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళకి నేను ఫ్యామిలీ మెంబర్ని, ఎందుకంటే అంత బాండింగ్ ఉంటుంది మా మధ్య. ఒకసారి మీరే ఆలోచించండి, ఎక్కడో ఉన్న స్నేహ ఈరోజు ఇక్కడ ఎంత ఫ్రీగా వీళ్ళతో ఉంటుందంటే ఆ బాండింగ్ అనేది అలా ఉంటుంది. సో నాకైతే నిజంగా ఛానల్కి ఒక మంచి నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు. సో నాకే టెన్షన్ లేదు, ఛానల్ వీళ్ళదే, కాకపోతే వీడియోస్ మాత్రమే నేను చేస్తాను అంతే. ఏదైనా అసలు అడగను వీళ్ళని, ఏ తమ్ముడు చూసుకోండి మీరే అని చెప్పేసి అని ఇస్తాను. అంత హోప్ ఎందుకు ఇస్తానంటే నమ్మకం, ఆ నమ్మకమే వీళ్ళు కల్పించారు కాబట్టి ఆ నమ్మకం మీదే పెట్టుకొని వీళ్ళకి మన ఛానల్ అప్పగించడం జరిగింది. సో చాలామంది కూడా అలాగే ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా ఛానల్స్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా ఛానల్స్ వీళ్ళకి అప్పచెప్పేశారు. అంత నమ్మకంగా పనిచేస్తారు వీళ్ళు మనకి. వీళ్ళు ఒకటే నమ్మకాన్ని ఒమ్ము చేసే వాళ్ళు కాదు. సో కాబట్టి మనం కూడా ఛానల్ స్టార్ట్ చేసే ముందు ప్రతిదీ ఆలోచించి అడుగుపెట్టి ఒక కంటెంట్ మీద బయటికి వెళ్తే కనుక తప్పకుండా సక్సెస్ అందుకుంటాము. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీ ఇద్దరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదిగి మంచి స్టాఫ్, ఇంకా చాలామంది స్టాఫ్స్ ఉండి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి హైదరాబాద్లో కొత్తగా మీ బ్రాంచ్ అనేది ఓపెన్ అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ ప్లానింగ్ ఉంది, దానికి అప్పుడు చెప్తాం అక్క. అప్పుడు మళ్ళీ హోమ్ టూర్ ఇవ్వాలి మరి నాకు ఇస్తారు కదా ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారా? సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. అండ్ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చి విజిట్ చేసి రమ్మనగానే అంటే ఇలా రాహు ఎప్పటి నుంచి అడుగుతున్నాను. అంటే మీరు బిజీగా ఉన్నారు కదా, మీ కాదక్క బిజీ, మీరు చాలా బిజీగా ఉన్నారు. బిజీ అని ఏం లేదు, సో కొంచెం టైం పట్టింది అంతే. బిజీ అని ఏం కారణం ఏం కాదు, కానీ తమ్ముడు ఇప్పుడు చక్కగా రాకుండా ఉంటుందా? మాస్టర్ గారి తర్వాత మాకు అంత సపోర్ట్ చేసింది, మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే స్నేహక్ కూడా మెయిన్ కారణం. థ్యాంక్ యూ నాన్న. అది ఏమన్నంటే నాకు మీరు నేను నిజంగా అంటే ఇంత బాండింగ్ అనేది మీతో ఉన్నదంటే నాకు మీరు ఇచ్చే సపోర్ట్ అది.
అండ్ చూసారు కదా ఈరోజు మా తమ్ముడి వాళ్ళ ఆఫీస్ టూర్, అంటే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ ఆఫీస్ టూర్ చూసారు కదా. సో ఈ టూర్లో చాలా విశేషాలు మీకు తెలియజేశాము. అండ్ వరంగల్ నుంచి రాజమండ్రి దాకా వచ్చి ఇన్ని విషయాలు మీకు తెలియజేయడం అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.